చాలా రోజుల తర్వాతనైతే చింతకాయ పచ్చడి పెడుతున్నా. చింతకాయలు అయితే నీట్గా గడుక్కొని మంచిగా మీది పొట్టు అయితే తీసుకోవాలి. పొట్టు తీసుకునేటప్పుడు ఏదన్నా ఖరాబ్ అయిన చింతకాయ ఉంటనైతే అది పక్కకు పెట్టుకోవాలి, లేదంటే పచ్చడి మొత్తం ఖరాబ్. చింతకాయనైతే పొట్టు తీసుకొని ఇక రోట్లు వేసుకొని అయితే దంచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక కేజీ చింతకాయకి అయితే పావు కేజీ ఉప్పు అయితే వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకొని అయితే దంచుకొని ఒక డబ్బాలను అయితే ఊరేసుకున్నాం. 3-4 రోజుల తర్వాతనైతే చింతకాయ పేస్ట్ తీసుకొని అయితే ఇట్లనైతే గింజలు తీసుకోవాలి. గింజలు ఉంటనైతే చింతకాయ పచ్చడి అయితే కొంచెం వగరు వస్తుంది, టేస్ట్ అయితే మంచిగా ఉండదు. గింజలు అయితే తీసేసుకున్నా, ఎక్కడన్నా ఒకటి నారుంటే కూడా నార కూడా తీసేసుకోవాలి. తీసుకున్న దాన్ని అయితే ఒక డబ్బాలోకి ఎత్తుకొని ఇక పచ్చడికి అయితే రెడీ చేసుకోవాలి. కిలో చింతకాయకు కిలో పండు మిర్చి, కిలో ఎల్లిపాయలు, అర్ధపావు అయితే జీలకర్ర వేసి ఆయన అయితే బయట పట్టించుకొచ్చిండు. ఇక పండు మిర్చి అయితే కేజీ తీసుకున్నాం కదా, కేజీకి పావు కేజీ అయితే ఉప్పు కలిపి చింతకాయ పచ్చడి పట్టించుకొచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, ఇక అన్నంలో అయితే వేసుకొని కొంచెం నూనె పోసుకొని తింటనైతే అమృతమే. పిల్లలైతే ఇష్టంగానైతే తింటారు, చిన్న పిల్లలకు కూడా కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే మంచి ఇష్టంగా అయితే తింటారు.